కృష్ణ టార్గెట్ టార్గెట్ చల సతీ ఉండు. ఇప్పుడే పోయా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసా. ఇప్పుడే ట్రైలర్ ఉందపోయా చూడగానే నాకైతే కళ్ళు తిరిగి పడిపోయినా గూస్ బంప్స్ అంతే. ఒక్కసారిగా నన్ను నేను మర్చిపోయినా అనమాట. ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా 10వ తేదీ వస్తుంది. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే రాత్రి నేను విజయవాడ పోయిచ్చా. విజయవాడలో 300 అడుగులు కట్అవుట్ అది. అయ్యా బాబు ఆ లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చేస్తుంటే ఉందపోయా ఆ మచ్చర సాంగ్ కానీ ఇంకా లుంగి కట్టుకొని ఫైట్లు చేస్తున్నాడు. ఆ ఫైట్లు చేసేటప్పుడు చెప్పలే అసలు ట్రైలర్ అయితే పోయి ఆ ట్రైలర్ అయితే మామూలుగా అయితే లేదు. ఒక్కసారి నా కోసం చూడండి. ఈ సినిమా ట్రైలర్ చూసారంటే మీకే అర్థమైపోద్ది. దాదాపుగా ఈ సినిమా ట్రైలరే ఖచ్చితంగా పోయి ఆ ట్రైలర్ ఏంది పోయా. ఇంకా మనం ఎప్పటి నుంచో మనం చూసుకోవచ్చు. మనం ఈ సినిమా మీద అంచనాలు దాటేసేయి. ఎందుకంటే ఇప్పటిదాకా 300 అడుగులు కటౌట్ కట్టింది ఎక్కడ లేదు. ఏ సినిమా హీరోకి ఈ ప్రపంచంలో 300 అడుగులు కటౌట్ కట్టింది లేదు. చూసుకో, పాత రోజులు కూడా చూసుకో. ఫస్ట్ టైం అంటే ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఒక సినిమా హీరోకి అంత పెద్ద కటౌట్ కట్టారంటే ఏమని అర్థం? అతను ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా. ఇంకా ఎస్జే సూర్య కూడా చేశాడు. కరెక్టే, అందరూ బాగానే చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగానే చేశాడు, కాదంటలేదు. ఇందులో ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. కానీ రామ్ చరణ్ అన్న గురించి చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. అది ఇంకా మనం సినిమాలో చూద్దాం. ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది కూడా ఏమి లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గేమ్ చేసే సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఆయనకు అభిమానులు అందరూ పుష్ప సినిమా రికార్డులో బ్రేక్ చేస్తే అంతే. ఇంకా ఏ సినిమా కూడా ఇంకా గేమ్ చేసే సినిమాని ఏ సినిమా కూడా టచ్ చేయలేదు అంతే. ఖచ్చితంగా ఈ సినిమాకి 10వ తేదీ ఏంది నేను చెప్పింది అదే, మొదటి నుంచి చెప్పింది అదే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎవరు? రామ్ చరణ్. ఈ సినిమాకి 50,000 కోట్లు దాటి 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు ఎలా వస్తాయి చెప్తా వినండి క్లారిటీగా. నేను ఇప్పుడు పదే చెప్పినా. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంది? భూమి. ఈ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తే ఆ సినిమా 1 సంవత్సరం రోజుల దాకా ఆడితే అప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. అప్పుడు 50,000 కోట్లు దాటి 1,00,000